ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిపై భయంతో యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి గారిని దారుణంగా దెబ్బ కొట్టారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాలు తెలుసుకుందాం. యాంకర్ శ్యామల జనరల్ ఎలక్షన్స్కు ముందు నేటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని గుంటనక్క తోడేలితో పోలుస్తూ దారుణంగా దూషించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు సాధించి చిత్తుగా ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన 164 ఎమ్మెల్యే సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కాగా కుక్కతోక వంకరే అన్నట్లుగా యాంకర్ శ్యామల తిట్లు తమ పార్టీకి ఎంత డ్యామేజ్ చేశాయో తెలుసుకోకుండా జగన్ రెడ్డి ఆవిడ్ని ఎలక్షన్స్ అనంతరం తమ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. అప్పటి నుండి యాంకర్ శ్యామల సీఎం చంద్రబాబు గారిని, మినిస్టర్ నారా లోకేష్ గారిని తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విషయం అలా ఉంచితే తిరుమల బాలాజీ లడ్డూల్లో జరిగిన కల్తీపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పవన్ దీక్షపై తీవ్ర విమర్శలు చేయమని జగన్ రెడ్డి యాంకర్ శ్యామలను ఆదేశించారట. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్లపై విమర్శలు చేస్తూ ఉండడం వల్ల ఆమె సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేస్తే ఆమె దారుణమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడం మాత్రమే కాక తన వృత్తి యాంకరింగ్ కూడా పెద్ద దెబ్బ పడుతుంది. అందుకే జగన్కు తాను పవన్ కళ్యాణ్ గారి దీక్షపై విమర్శలు చెయ్యనని ఖరాఖండిగా చెప్పేశారు. అంతేకాక తాను వైసీపీ అధికార ప్రతినిధి హోదా నుండి కూడా తప్పుకుంటున్నట్లు జగన్కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బలపరుస్తూ గత 10 రోజులుగా ఆమె తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులను డిలీట్ చేశారు. ఇక్కడ కనబడుతున్న నారా లోకేష్ గారిని విమర్శలు చేస్తున్న పోస్ట్ ఆమె 10 రోజుల క్రితం షేర్ చేశారు. దీని తర్వాత మరొక పోస్ట్ ఆమె ట్విట్టర్ పేజీలో కనబడడం లేదు.